4,000 RPM దాటిన తర్వాత ఇది ఒక సూపర్ కార్ సౌండ్ చేసినట్టు చేస్తుంది కార్ అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన దగ్గర ఉంది హోండా అమేజ్. కీ చూడొచ్చు మీరు. కీ చూడడానికి అయితే ఎలా ఉంటుంది, ఇది బూట్ ఓపెన్ చేయడానికి అన్లాక్ అండ్ లాక్ అనమాట. కీ చూడడానికి సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది కీ అయితే. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ అయితే మనకి 4 years బ్యాక్ లాంచ్ అయిన సెకండ్ జనరేషన్ అమేజ్ లానే ఉంటుంది సేమ్. ఇది సెకండ్ జనరేషన్ మోడల్కి ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ అనమాట. సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంజన్ బే ఓపెన్ చేసి చూపిస్తా. ఇంజన్ బే ఎలా ఉందో చూడడానికి. ఎస్, యా, ఓకే, యా, కొంచెం హెవీగా ఉంది. ఇన్సులేషన్ అయితే లేదు. ఇక్కడ మనకు చూసుకోవచ్చు హోండా ఐవీటెక్ అని చెప్పేసి రాసేసి ఉంది. ఇది 1.2 లీటర్ 4 cylinder న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్. వీటెక్ ఇంజన్స్ గురించి తెలిసిందే కదా, చాలా రిలయబుల్ ఉంటాయి, చాలా స్మూత్ ఉంటాయి, మంచి ఫన్ ఉంటుంది డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఇంజన్ బే చూడడానికి అయితే చాలా నీట్గా ఉంది, కాకపోతే ఎంటీ స్పేస్ అయితే చాలా ఉంది. క్లోజ్ అయితే చేసేద్దాం. ఓకే, ఫ్రంట్ నేను చూసుకోవచ్చు మొత్తం క్రోమ్ గార్నిషింగ్ తోటి చాలా బాగుంది చూడడానికి. డిజైన్ అయితే మనకు ఒక పెద్ద హోండాలో చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రొజెక్టర్ సెటప్ అనమాట. ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవి. అండ్ బ్యూటిఫుల్ డిఆర్ఎల్ చూడొచ్చు. అండ్ మనకి అక్కడ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు మీరు. చాలా బ్యూటిఫుల్ ఉంది డిజైన్ అయితే. హోండా సిగ్నేచర్ డిజైన్ అని చెప్పొచ్చు. సిటీలో కూడా మనకి ఫ్రంట్ నుంచి చూడడానికి సేమ్ ఇలాగే ఉంటుంది. అండ్ సైడ్కి వచ్చేస్తే కట్స్ అండ్ క్రీజెస్ చూడొచ్చు. డిజైన్ అయితే బాగుంది. అండ్ వీల్ చూద్దాం. మనకి ఇవి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇవి. ఇది విఎక్స్ వేరియంట్ అనమాట. ఐ మీన్ ఆల్మోస్ట్ టాప్ ఎండ్ ఇది. దీనిపైన విఎక్స్ ఎలైట్ అని ఉంటుంది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో టైర్ సైజ్ వచ్చేసి 175/65 R15 15 inches వీల్స్ అనమాట ఇవి. మనకి బ్రేక్ క్యాలిపర్ చూసుకోవచ్చు. యాజ్ యూజువల్ కలర్ అయితే లేదు. బ్రేక్ క్యాలిపర్స్కి ఏదైనా కలర్ ఇస్తే చాలా బాగుంటుంది. చిన్న డీటెయిలింగ్ అయితే చాలా బాగుంటుంది కలర్ ఇస్తే. అండ్ మనకి బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అనమాట. డిస్క్ బ్రేక్స్ అలాంటివి అయితే ఏం లేవు ఇక్కడ. సో చూడొచ్చు. రేర్ కూడా టైర్స్ వచ్చేసి సేమ్. అండ్ చూడడానికి ఇలా ఉంటుంది మనకి. డిజైన్ అయితే చాలా నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. మనకి ఇది కాంపాక్ట్ సెడాన్. ఈ సెగ్మెంట్లో ఈ స్విఫ్ట్ డిజైర్, హ్యుండే ఆరా వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ డిజైన్ నాకు పర్సనలీ చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది డిజైన్, చాలా క్లీన్ ఉంటుంది అండ్ క్లాస్ ఉంటుంది. అండ్ వెనక్కి వచ్చేస్తే మనకి ఇది విఎక్స్ వేరియంట్ కాబట్టి కంప్లీట్ ఎల్ఈడీస్ ఉంటాయి ఇక్కడ టైల్ ల్యాంప్స్కి. సి షేప్డ్ టైల్ ల్యాంప్స్ చూసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ రివర్స్ లైట్ అండ్ ఇండికేటర్ రెండు హాలోజన్సే చూడొచ్చు. మనకి 4 రివర్స్ పార్కింగ్ సెన్సార్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. అండ్ ఫేక్ ఎగ్జాస్ట్ అలాంటివి అయితే ఏం లేవు. ఇక్కడ రియల్ ఎగ్జాస్ట్ అండ్ రిఫ్లెక్టర్ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ క్రోమ్ గార్నిషింగ్ చూడొచ్చు. ఈ క్రోమ్ ఫినిషింగ్ కార్లో అక్కడక్కడ పెట్టారు కదా, అది అయితే చాలా బాగుంది చూడడానికి. అండ్ మనకి ఇక్కడ ఐవీటెక్ బ్యాడ్జింగ్, ఇక్కడ అమేజ్ అని. ఒకసారి బూట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బూట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఈ సెగ్మెంట్లో. బూట్ అయితే 420 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే మనకు వస్తుంది అనమాట. అండ్ స్పేర్ వీల్ చూపిస్తాను మీకు ఒకసారి. స్పేర్ వీల్ అయితే అలా అయితే కాదు మనకి, కానీ సేమ్ సైజ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలా ఇచ్చి ఉంటే కాస్ట్ కటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. సో స్టీల్ వీల్ అది. అండ్ సేమ్ సైజ్ వీల్, స్మాల్ సైజ్ వీల్ అయితే ఇవ్వలేదు, అదొక మంచి విషయం అది. అండ్ బూట్ అయితే అంత హెవీగా లేదు, ఈజీగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు, అంతే చాలా ఈజీగా ఉంది హ్యాండిల్ చేసుకోవడానికి అయితే. మనకి 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ అక్కడ ఒక షార్క్ ఫిన్ యాంటెనా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్, 35 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది మనకి ఈ కార్లో. అవుట్ సైడ్ రేర్ వ్యూ మిరర్స్ మీద ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్. అండ్ డోర్ హ్యాండిల్స్ మీద కూడా క్రోమ్ ఫినిషింగ్ అండ్ రిక్వెస్ట్ సెన్సర్స్ చూడొచ్చు మీరు. జస్ట్ హ్యాండ్ అలా పెట్టేస్తే చాలు మనకి కార్ అయితే అన్లాక్ అయిపోతుంది. చాలా బ్యూటిఫుల్ ఇది. నార్మల్గా మనకి రిక్వెస్ట్ సెన్సర్స్ బోత్ సైడ్స్ ఉన్నాయి, కానీ మనకి నార్మల్ కార్స్లో చూసుకుంటే వచ్చి బటన్ ప్రెస్ చేసి అంత పెద్ద కథలు ఏం అవసరం లేదు దీనికి. జస్ట్ ఇప్పుడు మళ్ళీ లాక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇట్లా అంతే, సింపుల్ అనమాట. మనకు బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, చాలా సింపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పవర్ విండో కంట్రోల్స్. ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే 1 touch అప్ డౌన్ సిస్టమ్ ఉంది, లాక్ అండ్ అన్లాక్ కోసం, చైల్డ్ లాక్ కోసం. అండ్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిరర్స్ని ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ చేసుకోవడానికి కోసం ఈ కంట్రోల్స్ అయితే. అండ్ ఈ డిజైన్ బాగుంది. ఈ సాటిన్ సిల్వర్ ట్రీట్మెంట్ ఉంది కదా, ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సెగ్మెంట్లో చూసుకుంటే డిజైర్లో కానీ ఆరోలో కానీ ఇలాంటి ట్రీట్మెంట్ అయితే మీకు ఎక్కడ రాదు. చాలా బాగుంటుంది డిజైన్, ఇది నాకు చాలా ఇష్టం. అండ్ ఒకసారి స్పేస్ చూద్దాం. స్పేస్ చూసిన తర్వాత మనం డ్రైవర్ సీట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేర్ సీట్లో స్పేస్ చూసుకుందాం మనం. అండ్ డోర్స్ అయితే
90 degrees అయితే కాదు, బట్ వైడ్ అయినప్పుడు ఓపెన్ అవుతున్నాయి ఫర్ హ్యాజల్ ఫ్రీ ఎంట్రీ. స్పేస్ అయితే డీసెంట్ ఉందని చెప్పొచ్చు. మీరు చూడొచ్చు, మీకు అక్కడ కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఐసోఫిక్స్ బ్యాడ్జింగ్ కూడా చూడొచ్చు మీరు. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, సో అక్కడ నుంచి మనం మౌంట్ చేసుకోవచ్చు అనమాట ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ అయితే. అండ్ ఒకసారి లోపలికి వెళ్ళి స్పేస్ చూద్దాం. యా, స్పేస్ అయితే బాగుంది. డ్రైవర్ సీట్ అయితే నా హైట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి ఉంది. సో నాకైతే లెగ్ రూమ్ బాగుంది, నీ రూమ్ బాగుంది, అండర్ సపోర్ట్ కూడా బాగుంది. హెడ్ రూమ్ కూడా ఓకే. హెడ్ రూమ్ ఓకే, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. హెడ్ రూమ్ అయితే అదొకటి గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. హెడ్ రూమ్ అయితే ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక హ్యాండిల్ ఉంది, అక్కడ కూడా ఒక హ్యాండిల్ ఉంది. హుక్ అయితే అలాంటివి అయితే ఏం లేవు. అండ్ ఇంకొకటి మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వలేదు టాప్ ఎండ్లో కూడా, అదొక డిసడ్వాంటేజ్ ఇందులో. అండ్ మిడిల్ ప్యాసింజర్కి అయితే హెడ్ రెస్టే ఇవ్వలేదు. ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాగజైన్ హోల్డర్స్ ఇస్తున్నారనమాట. సో ఈ కొంచెం ఫినిషింగ్ ఈ ఫిట్ బాగుంటే బాగుండేది అంతే. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక పవర్ అవుట్లెట్ 12 volt పవర్ అవుట్లెట్ ఇచ్చింది. యూఎస్బి సాకెట్ అలాంటివి ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక్కడ చూసుకుంటే డోర్ పాకెట్స్ అయితే డీసెంట్ సైజులో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు సాటిన్ సిల్వర్ ట్రీట్మెంట్. అండ్ మనకి రేర్ ఏసీ వెంట్స్ కూడా లేవు ఈ కార్లో, అది కూడా గుర్తుపెట్టుకోండి. రేర్ ఏసీ వెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో వచ్చే కార్స్కి. చూద్దాం డ్రైవర్ సీట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం ఇంకేమేమి ఉన్నాయో మాట్లాడుకుందాం. సో ఇవన్నీ చూస్తారు కదా, అయిపోయింది. డోర్ పాకెట్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది బూట్ ఓపెన్ చేయడానికి, ఫ్యూయల్ ఓపెన్ చేయడానికి, అండ్ బానెట్ ఓపెన్ చేయడానికి. అండ్ మనకి డెడ్ పెడల్ అలాంటివి అయితే ఏం లేవు ఈ కార్లో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫిజికల్గా హైట్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు కార్ది. అండ్ సీట్స్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే లంబర్ సపోర్ట్ అలాంటిది అయితే బాగుంది, కానీ డ్రైవర్ సీట్కి మాత్రం అండర్ సపోర్ట్ అయితే చాలా దారుణంగా ఉంది. అది నేను చూపిస్తాను ఎక్కిన తర్వాత. సో ఒకసారి లోపలికి చూద్దాం. ఇప్పుడు నేను లోపల ఉన్నా. ఇప్పుడు డ్రైవర్ సీట్లో మీరు చూడొచ్చు అండర్ సపోర్ట్ ఎంత పూర్ ఉందో చూడొచ్చు మీరు. ఇప్పుడు క్లచ్ మీద కాలు పెట్టినా చూడొచ్చు మీరు అండర్ సపోర్ట్ ఎంత పూర్ ఉందో. సో అండర్ సపోర్ట్ కొంచెం డ్రైవర్ సీట్కి కంఫర్ట్ ఇచ్చి ఉండే బాగుండేది అనిపిస్తుంది నాకు. వెనకాలైతే నాకు ఏం ప్రాబ్లం అనిపించలేదు, కానీ డ్రైవర్ సీట్లో మాత్రం అండర్ సపోర్ట్ అయితే చాలా పూర్ ఉంది. అండ్ స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడుకుందాం. స్టీరింగ్ వీల్ అయితే చాలా బాగుంది. అన్ని హోండా కార్స్లో ఉన్నట్టుగానే ఉంది. ఇది మన క్రూజ్ కంట్రోల్ కోసం, ఇక్కడ ఆడియో సిస్టమ్ కోసం ఇదైతే. ఒక్కసారి కార్ టర్న్ ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. మనకి ఇక్కడ పుష్ బటన్ స్టార్ట్ కూడా ఉంది. చూడొచ్చు కార్ అయితే ఆన్ అయిపోయింది. ఫుల్ స్వైప్ అప్ చూడొచ్చు మీరు అక్కడ. కంప్లీట్ అనలాగ్ యూనిట్ ఇది. జస్ట్ వెయిట్ బ్రో. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఇది అనలాగ్ యూనిట్. ఇది ఇప్పుడు వచ్చే కార్స్లో అన్ని డిజిటల్ వస్తున్నాయి, మనకైతే ఇక్కడ కంప్లీట్ అనలాగ్ యూనిట్ ఉంది. టాకోమీటర్, స్పీడోమీటర్, మధ్యలో ఒక మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఉంది. మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో నార్మల్గా అన్ని కార్స్లో ఉండేటట్టే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు రేంజ్, యావరేజ్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, టైమ్ అంతే. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు కొంచెం జూమ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఈకో అని చెప్పేసి రాస్తుంది కదా, మనకి మోడ్ సెలెక్ట్ చేసుకోవడానికి అలాంటివి అయితే ఏం లేదు కాబట్టి, కానీ మనం డ్రైవింగ్ చేసే మన డ్రైవింగ్ స్టైల్ బట్టి అది ఈకోలో ఉందా, లేకపోతే మనం గట్టిగా దొక్కితే ఈకో మోడ్ వెళ్ళిపోద్ది, మనం నార్మల్గా వెళ్తే మనకి ఈకో మోడ్ లైట్ అయితే వస్తుంది అనమాట అక్కడ. అండ్ చూడొచ్చు మీకు సిగ్నేచర్ హోండా డిజైన్ ఇక్కడ బాగుంది. సాటిన్ సిల్వర్ ట్రీట్మెంట్ ఇదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి డీటెయిలింగ్ ఇక్కడ చూసుకోవచ్చు ఏసీ వెంట్స్ నాబ్ మీద క్రోమ్ ఫినిషింగ్ చాలా బాగుంది. డీటెయిలింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ హ్యాజర్ లైట్ బటన్ కూడా ఈ పియానో బ్లాక్ ఆర్ గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్లో ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అందులో కలిసిపోయేది అది కనబడకుండా, ఫోక్స్వాగన్ కార్స్లో ఉంటుంది కదా అలా. అండ్ ఇది 7-inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఇందులో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా ఉంది. కాకపోతే మనం వైర్తో కనెక్ట్ చేసుకోవాలి, వైర్లెస్లీ అయితే మనం యూస్ చేసుకోవడానికి అయితే ఉండదు. అండ్ డిస్ప్లే అయితే చాలా స్మూత్ ఉంది. టచ్ సెన్సిటివ్ అయితే చాలా బాగుంది. మనకి ఇందులో FM అన్ని ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి అన్నీ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి మన వాళ్ళు యాక్సరీ కింద వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా పెట్టుకున్నారు. అండ్ ఆఫ్టర్ మార్కెట్ డాష్ క్యామ్ కూడా పెట్టుకున్నారు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు డాష్ క్యామ్. సో డాష్ క్యామ్ వచ్చేసి వీళ్ళకి ఆల్మోస్ట్ 5,000 పడిందంట ఆఫ్టర్ మార్కెట్ డాష్ క్యామ్ అది. సో డాష్ క్యామ్ ఈ రోజులో ఇంపార్టెంట్. ఇప్పుడు అంటుంటారు కదా, ఇప్పుడు ఈ 10.64 lakhs పెట్టి హోండా అమేజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 2 years అవుతుంది ఫేస్ లిఫ్ట్ రాక. ఈ ఫేస్ లిఫ్ట్ వచ్చి ఇప్పుడు వచ్చిన అప్డేటెడ్ కార్స్లో డాష్ క్యామ్ ఇవన్నీ ఉంటున్నాయి కదా, ఇందులో లేదు, ఎందుకు తీసుకోవాలని చాలామంది అంటున్నారు. వాళ్ళకి ఇదే ఆన్సర్. ఆఫ్టర్ మార్కెట్ డాష్ క్యామ్స్ దొరుకుతాయి మీకు, అది 5,000కి వచ్చేస్తుంది. అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏసీ గురించి మాట్లాడుకోవాలి. ఏసీ అయితే నెక్స్ట్ లెవెల్ వర్క్ అవుతుంది. ఇందులో చాలా బాగా వర్క్ అవుతుంది, మన ఇండియన్ కండిషన్స్కి తగ్గట్టుగా ఉంది. ఫిజికల్ కంట్రోల్స్
ఆడియో సిస్టమ్కి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి ఫిజికల్ కంట్రోల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టచ్ స్క్రీన్లో ఆపరేట్ చేయడం అంటే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. అండ్ ఇంకొకటి ఎయిర్ కండిషనింగ్కి కూడా మనకి ఫిజికల్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు వీళ్ళు, అదొక గుడ్ థింగ్. అండ్ ఇందులో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ గ్లో బాక్స్ అయితే కూల్ గ్లో బాక్స్ అయితే కాదు, ప్రాక్టికల్ ఉంది. గ్లో బాక్స్ అయితే ఎక్కువ డీప్ అయితే లేదు, బట్ గుడ్ స్పేస్ ఉందని చెప్పొచ్చు. అండ్ అది సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ గేర్ నాబ్ చూసుకోవచ్చు, ఫీలింగ్ అయితే బాగుంది. అండ్ ఇంకొకటి డిసడ్వాంటేజ్ నాకు ఇక్కడ అనిపించింది, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ లేదు. రేర్ లేకపోయినా ఓకే అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ ఫ్రంట్ గేర్ వేసేటప్పుడు సెంటర్ ఆర్మ్రెస్ట్ లేకపోతే చాలా పెద్ద పెయిన్ అది. అండ్ మనకి ఇక్కడ ఫిజికల్ హ్యాండ్ బ్రేక్ చూసుకోవచ్చు, అంతే. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్, ఇక్కడ మనకు హ్యాండ్ రెస్ట్ ఇచ్చి ఉంటే, ఆర్మ్ రెస్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇంకొకటి ఆటో డీమింగ్ అయితే లేదు, ఈ ప్రైస్లో అవసరం లేదు, మనకి మాన్యువల్ డీమింగ్ ఉంటే సరిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక మిర్రర్ ఉంది, లైట్ అలాంటిది ఏం లేవు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏం లేవు, అట్లీస్ట్ టికెట్ హోల్డర్ కూడా లేదు ఇక్కడ, సర్ప్రైజింగ్ అది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక హ్యాండిల్ ఉంది, అక్కడ కూడా ఒక హ్యాండిల్ ఉంది, కానీ హుక్స్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా రీడింగ్ ల్యాంప్స్, సన్ రూఫ్ అలాంటివి అయితే ఏం లేవు ఈ కార్లో, అవన్నీ మర్చిపోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 12 వోల్ట్ పవర్ అవుట్లెట్ ఉంది. అండ్ ఇక్కడ 2 USB ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. అండ్ అంతే, ఇందులో ఒకటి మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి కనెక్టివిటీ కోసం పనికొస్తుంది అనమాట. సో ఈ 12 వోల్ట్ పవర్ అవుట్లెట్ అయితే మన వాళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్కి తీసుకున్నారు వీళ్ళు ఇది. సో లేట్ చేయకుండా డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకు ఒక కామెంట్ వచ్చింది, భయ్యా హోండా అమేజ్ తీసుకుంటున్నా, ఇప్పుడు తీసుకోవచ్చా, 2 years అయింది కదా ఫేస్ లిఫ్ట్ వచ్చి, బెటర్ అయినా అని. సో ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. అండ్ లేట్ చేయకుండా డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ గో. ఓకే గైస్, ఈరోజు మన దగ్గర ఉంది హోండా అమేజ్ పెట్రోల్ విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో ఈరోజు ఈ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మొత్తం మీతో షేర్ చేసుకుంటా. సో లెట్స్ స్టార్ట్ డ్రైవింగ్, లెట్స్ గో. అండ్ ఇంకొకటి మీకు చూపించడం మర్చిపోయాను, ఇది స్టీరింగ్ వీల్ అయితే ఓన్లీ టిల్ట్ ఉంది, టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు ఇందులో. ఓకే, మనం పైకే పెట్టేసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ డ్రైవింగ్. ఫస్ట్ గేర్, లెట్స్ గో. ప్రతిసారి స్టార్ట్ చేసినప్పుడల్లా ఆఫ్ రోడ్లోనే స్టార్ట్ అవుతుంది మనది. క్లచ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను కంప్లైంట్స్ విన్నా చాలా మంది దగ్గర నుంచి, అంటే క్లచ్ ఒకటేసారి వెనక్కి కొట్టేస్తుందని. సో నాకైతే అట్లాంటి ఫీలింగ్ అయితే ఏం లేదు, నాకైతే క్లచ్ రెస్పాన్స్ చాలా బాగుంది అసలు. ఐ మీన్ క్లచ్ ట్రావెలింగ్ కూడా ఎక్కువ లేదు, చాలా బాగుంది. సస్పెన్షన్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న రోడ్లో, ఇంతకుముందు నేను నెక్సాన్ మనం డార్క్ ఎడిషన్ వీడియో చేసినప్పుడు కూడా ఇదే రోడ్డు, కానీ ఇది మాత్రం చాలా సాఫ్ట్ ఉంది, చాలా సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉంది మనకి ఇక్కడ. సో ఇలాంటి రోడ్స్కి అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ హై స్పీడ్ స్టెబిలిటీకి వస్తే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇన్సులేషన్ కూడా బాగుంది, ఎక్కువ నాయిస్ అయితే రావట్లేదు లోపలికి. మనకి ఇంజన్ నాయిస్ కూడా లేదు. ఇన్సులేషన్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది బానెట్ దగ్గర, బట్ ఇన్సులేషన్ లేకపోయినా కూడా బాగుంది, సౌండ్ అయితే రావట్లేదు, ఇంజన్ నాయిస్ కూడా లోపలికి అయితే రావట్లేదు. లెట్స్ సీ ఇన్ సెకండ్ గేర్. ఓకే, మనం హైవే ఎక్కిన తర్వాత మనం గట్టిగా పుష్ చేద్దాం. ఇంకా రెడ్ లైన్ చేయాలి కదా, రెడ్ లైన్. ఇనిషియల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, మంచి కిక్ ఉంది, ఆ వీటెక్ ఫీల్ అయితే ఉంది. వన్ థింగ్ నాకు నచ్చింది, అండర్తే సపోర్ట్ అయితే చాలా పూర్ ఉంది, అదొకటి నేను నోటీస్ చేసిన. అదైతే నాకు అసలు నచ్చలేదు అండర్తే సపోర్ట్ అయితే. డ్రైవర్ సీట్కి కొంచెం కంఫర్టబుల్ పొజిషన్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఇందులో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట, డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ అండ్ కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్. అంతే, ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్సే వస్తాయి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఓకే, ఫస్ట్ గేర్, లెట్స్ పుష్. రెడ్ లైన్ 6700 RPM. సెకండ్ గేర్ ఆల్మోస్ట్ 100 km/h రీచ్ అయింది. రెడ్ లైన్ 6700 RPM దగ్గర అవుతుంది. అండ్ సెకండ్ గేర్లోనే ఆల్మోస్ట్ 100 km/h అయితే రీచ్ అయిపోయింది. ఆ వీటెక్ కిక్ అయితే ఉంది ఇంజన్లో, అది చాలు మనకి. దీంట్లో టర్బోచార్జర్స్ ఏమి ఉండదు, ఇది ఒక న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్లో ఇంత కిక్ ఇచ్చేది ఓన్లీ వీటెకే, ఈ బడ్జెట్లో, ఈ సెగ్మెంట్లో.
మనకి వేరే న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్స్లో ఇంత కిక్ అయితే అసలు రాదు మనకి. సో టెస్ట్ డ్రైవ్ చేయండి, టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత డిసిషన్ తీసుకోండి. మీరు నార్మల్గా వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి వీటికి కాంపిటీటర్స్ ఏమున్నాయంటే రెండే, హ్యుండై ఆరా అండ్ మారుతి డిజైర్. సో సైలెంట్లీ డీజిల్ ఇంజన్స్ అయితే అన్నింటిలో డిస్కంటిన్యూ అయిపోతున్నాయి. ఇప్పుడు హోండా అమేజ్లో కూడా సైలెంట్గా డీజిల్ ఇంజిన్ అయితే తీసేశారు వాళ్ళు. సో మనకి ఓన్లీ ఒకే ఇంజన్ ఆప్షన్ ఉంటుంది మనకి, అదే ఈ 1.2 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ VTEC ఇంజన్. ఇది చాలా బ్యూటిఫుల్ ఇంజన్ ఇది. అండ్ ఇందులో పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే 90 PS ఆఫ్ పవర్ ఉంటుంది అండ్ 110 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. మీకు నంబర్స్లో చాలా తక్కువ, బట్ పర్ఫార్మెన్స్లో మాత్రం చాలా ఎక్కువ ఈ కారు. అంత బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ఫిఫ్త్ గేర్. ఫిఫ్త్ గేర్లో అయితే కంప్లీట్ మొత్తం సైలెంట్గా ఉంది పర్ఫార్మెన్స్ అయితే. ఇంజన్ నాయిస్, టైర్ నాయిస్ అలాంటివి అయితే ఏం రావట్లేదు లోపలికి. ఇన్సులేషన్ సెటప్ అయితే అంత బాగుందని చెప్పొచ్చు. అండ్ ఇది చాలా చిన్న కార్, ఇది sub 4 మీటర్ లెంత్ ఉన్న కార్ కాబట్టి మనకి మెనూరబిలిటీలో కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ ఇందులో మనకి 2 గేర్ బాక్స్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఒకటి మనం డ్రైవ్ చేస్తుంది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఒక CVT గేర్ బాక్స్, అదే కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అంటారు కదా, అదనమాట. సో అది సిటీలో ఆటోమేటిక్ అనుకుంటారు కానీ అది హైవేలోనే బాగుంటుంది CVT అయితే. సిటీలో అయితే రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఉంటుంది తెలుసు కదా. సో CVT గేర్ బాక్స్ అయితే అంత బాగుండదు. సో మీకు ఫన్ కావాలనుకుంటే మాన్యువల్ తీసుకోండి, ఈజీ డ్రైవింగ్ కావాలనుకుంటే మాత్రం CVT తీసుకోండి. రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అది నచ్చకపోతే మాత్రం అసలు తీసుకోవద్దు, మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ డ్రైవ్ చేయండి, టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత డిసిషన్ అయితే తీసుకోండి. మైలేజ్ విషయం గురించి మాట్లాడుకుంటే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం అయితే మాన్యువల్కి 18.6 kmpl క్లెయిమ్ చేశారు అండ్ CVT అయితే 18.3 kmpl అయితే క్లెయిమ్ చేసిన వాళ్ళు. సో CVTకి ఎందుకు 0.3 kmpl తగ్గిందంటే CVT గేర్ బాక్స్తో ఆల్మోస్ట్ 40 kgs వెయిట్ అయితే పెరుగుతుంది కార్లో. సో దానివల్ల మనకి 40 kgs వెయిట్ పెరుగుద్ది. సో మైలేజ్ కూడా తగ్గిపోద్ది అనమాట, వాళ్ళు క్లెయిమ్ చేసింది అయితే అది. సో మీకు ఈజీగా పుష్ చేసుకుంటే మాత్రం 15 kmpl అయితే ఈజీగా వస్తుంది మాన్యువల్లో. ఇది మా ఫ్రెండ్ కారు, వాడు తీసుకొని అయితే జస్ట్ ఒక 3 weeks అవుతుంది. 3 weeksలో వాడు ఒక 2200 kilometers తిరిగిందంతే. చూడొచ్చు మీరు 2273 kilometers అయితే ఉంది ఓడోమీటర్ అయితే. సో వాడు చెప్తున్న దాని ప్రకారం అయితే వాడికి అంటే 80-90 కంటే ఎక్కువ దాటలేదు నేను. సో నేను ఈకోలోనే డ్రైవ్ చేసుకున్నాను కాబట్టి నాకు 18 kmpl వరకు అయితే పుష్ చేసిన అని చెప్తున్నాడు. సో 18 kmpl ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు, డిపెండ్స్ ఆన్ యువర్ డ్రైవింగ్ స్టైల్ అది కూడా. అండ్ ఇందులో మనకి 2 air bags ఉంటాయి, అవి స్టాండర్డ్ అక్రాస్ ఆల్ ద వేరియంట్స్. ఇందులో మనకి వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇందులో మనకి ముందు చూసుకుంటే 3 వేరియంట్స్ ఉండేవి, E, S అండ్ VX అని. ఇప్పుడు చూసుకుంటే మనకి E అయితే లేదు, S ఉంది, VX ఉంది అండ్ VX Elite ఉంది. సో యాక్చువల్లీ ఇదే టాప్ మోడల్ VX Eliteకి VXకి చాలా చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, అవేందో ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకి VX Eliteలో మనకి బూట్ మీద ఒక స్పాయిలర్ వస్తుంది అండ్ యాంటీ ఫాగ్ లెన్సెస్ టైప్ ట్రీట్మెంట్ వస్తుంది అవుట్ సైడ్ రియర్ వ్యూ మిరర్స్ మీద అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది. అండ్ అంత చిన్న కాస్మెటిక్ చేంజెస్ ఉంటాయి, అంత మించి పెద్ద డిఫరెన్సెస్ ఏమైతే ఉండవు. చిన్న కాస్మెటిక్ చేంజెస్ కోసం 20,000 వర్త్ కాదని నాకు అనిపించింది. సో VX ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. VXలో కూడా మనకి CVT గేర్ బాక్స్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. డీజిల్ అయితే లేదు, VTEC ఇంజన్ అయితే డిస్కంటిన్యూ అయిపోయింది ఇప్పుడు హోండా అమేజ్లో. మనకు ఓన్లీ VTEC డీజిల్ ఇంజన్ మనకి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది కదా, ఏదైతే హోండా సిటీలో వాడారో అదే ఇంజన్ని హోండా అమేజ్లో కూడా తీసుకొచ్చారు ఫస్ట్. సో తీసుకొచ్చిన తర్వాత దీని సేఫ్టీ స్టాండర్డ్స్కి అండ్ దీని డిజైన్కి తగ్గట్టుగా అంటే 145 kmph వరకే టాప్ స్పీడ్ అనేది లాక్ అయిపోద్ది. సో అంత ఫన్ ఉండకపోయినా మీకు ఆల్మోస్ట్ సిటీలో ఉండే ఫన్ అయితే మీకు డీజిల్ ఇంజన్లో దొరికేది హోండా అమేజ్లో. బట్ 2.5 lakhs ప్రీమియం కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపించలేకపోయారు. సో అది డిస్కంటిన్యూ అయిపోయింది. డౌన్ షిఫ్ట్ ఇది ఒకటైతే నాకు పెయిన్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ ఉంటే బాగుండేది, గేర్ వేస్తున్నప్పుడు అయితే చాలా పెయిన్ అది. చెప్పినా కదా సాఫ్ట్వేర్ సస్పెన్షన్తో ఇది ప్రాబ్లం. ఓకే, హై స్పీడ్ స్టెబిలిటీ అయితే అంత బాగాలేదని నేను చెప్తాను, ఎందుకంటే సాఫ్ట్వేర్ సస్పెన్షన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో 120 దాటిన తర్వాత కొంచెం ఊదుంది కారు ఇట్లా. ఓకే, బ్రేక్స్ ఆర్ గుడ్ అండ్ మనకి ABS విత్ EBD కూడా ఉంది అండ్ 2 air bags ప్లస్ ABS విత్ EBD. ఇది స్టాండర్డ్ అక్రాస్ ఆల్ ద వేరియంట్స్, దట్స్ అ గుడ్ థింగ్. బట్ మినిమం 4 air bags ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకు. బట్ ఈ ప్రైస్లో ద బెస్ట్ అని చెప్తాను నేను, ఎందుకంటే ఆన్ రోడ్ ప్రైస్ ఈ VX వేరియంట్ చూసుకుంటే మనకి 10,64,000 అప్రాక్సిమేట్లీ ఉంది. సో ఆ ప్రైస్కి అయితే ద బెస్ట్ కార్ ఇది, ఎందుకంటే ఇప్పుడు
కాంపాక్ట్ సెడాన్స్కి మార్కెట్ అయితే చాలా పడిపోయింది. ఒకప్పుడు మొత్తం వీటి మీదనే నడిచేది. ఇప్పుడు మొత్తం మన ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా కాంపాక్ట్ ఎస్యూవీస్, నానో ఎస్యూవీస్ వీటికి బాగా పెరిగిపోయింది మార్కెట్ అయితే. సో నాకు చాలా ఇష్టమైన సెగ్మెంట్ ఇది. సెడాన్స్ కానీ కాంపాక్ట్ సెడాన్స్ కానీ మంచి ఫీల్ ఉంటుంది, కార్ డ్రైవ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది ఈ కార్స్లో. ఆ ఎస్యూవీస్ ఆ పేరుకే ఆ ఎస్యూవీస్, అందులో అంత ఫీల్ రాదు. బాడీ రోల్ గురించి మాట్లాడుకోవాలి. సాఫ్ట్వేర్ సస్పెన్షన్లో బాడీ రోల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. బాడీ రోల్ అయితే ఉంది. హార్డ్గా కార్నరింగ్ చేసినప్పుడు అయితే మీరు బాడీ రోల్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు లేన్ చేంజింగ్లో చూడొచ్చు మీరు, బాడీ రోల్ ఉంది. కొంచెం స్టిఫ్ ఉంటే బాగుండేది అనిపించింది సస్పెన్షన్. కొంచెం స్టిఫ్ ఉంటే మనకి బాడీ రోల్ తగ్గేది, హై స్పీడ్ స్టెబిలిటీ కూడా పెరిగేది, టాప్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయ్యేది. ఆబ్వియస్లీ టాప్ స్పీడ్ ఇది కూడా లిమిట్ చేయబడింది. అంటే 140 to 143 kmph ఇది లిమిటెడ్ దీని టాప్ స్పీడ్ అయితే. ఇంకా వెళ్ళగలదు ఈ ఇంజన్, బట్ అక్కడికే లాక్ చేసేసారనమాట ఫర్ సేఫ్టీ రీజన్స్. ఈ అమేజ్కి సేఫ్టీ రేటింగ్ అయితే చాలా పూర్ వచ్చింది. అడల్ట్ సేఫ్టీ రేటింగ్ అయితే 2 స్టార్ వచ్చింది అండ్ చైల్డ్ సేఫ్టీ అయితే 0. చైల్డ్ సేఫ్టీ రేటింగ్ అయితే 0 వచ్చింది అండ్ అడల్ట్ సేఫ్టీ ఓన్లీ 2 స్టార్స్ అయితే స్కోర్ చేసింది ఈ కారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ హిల్ హోల్డ్ కంట్రోల్ ప్రతి కార్లో రావాలి. ఈ కార్లో లేదు. ప్రతి కార్లో అండర్ 10 lakhs కార్లో కూడా ప్రతి కార్లో రావాలి. ఎందుకో తెలుసా? ఏదర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్లో వచ్చింది. అది పరుగు పోతుంది కార్లో లేకపోతే. 4000 RPM దాటిన తర్వాత ఇది ఒక సూపర్ కార్ సౌండ్ చేసినట్టు చేస్తుంది కార్ అయితే. హార్న్ అయితే డీసెంట్ ఉంది. హార్న్ ఇంట్లో చెప్పాలి మీకు, బేస్ వేరియంట్లో సింగిల్ హార్న్ వస్తుంది, మిడ్ వేరియంట్ నుంచి డబుల్ హార్న్ వస్తుంది. సెకండ్ గేర్లో ఒకసారి చూద్దాం. $6,700 RPM సాఫ్ట్వేర్ సస్పెన్షన్, భయంకరంగా ఉంది ఇదైతే. స్టీరింగ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడాలి. ఎక్కువ వెయిట్ అయితే రావట్లేదు హై స్పీడ్స్లో ఉన్నప్పుడైతే. అదొకటి నేను నోటీస్ చేసిన. కొంచెం వెయిట్ ఆఫర్ చేసి ఉంటే బాగుండేది. ఎక్కువ వెయిట్ లేదు, మీరు చూడొచ్చు. కొంచెం ప్లే అయితే ఉంది, అదొకటి నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. అండ్ అంతే, మిగతా అంతా బాగుంది. అండ్ సస్పెన్షన్ ఒకటి కొంచెం స్టిఫ్ ఉంటే బాగుండేది. పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్. ఇది మన రివ్యూ. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. కామెంట్స్లో చాలామంది అడిగారు అనమాట, అమేజ్ కార్ చేయండి, అమేజ్ కార్ బాగుంటుందా, తీసుకోవచ్చా ఈ బడ్జెట్లో, ఇప్పుడు తీసుకోవచ్చా అని. సో వాళ్ళందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియోతోటి. సో వీడియో నచ్చితే ఏం చేయాలి మీకు తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రెడ్ లైన్ విత్ యష్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.